హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మలయాళం టు తెలుగు డబ్ అయిన అవిహితం మూవీ రివ్యూ చూద్దాం. అవిహితం అంటే మన తెలుగులో అక్రమ సంబంధం అని అర్థం. అండ్ ఈ మూవీ అక్టోబర్లో మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు 1 అవర్ 44 మినిట్స్ రన్ టైంతో హాట్స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చింది. ఇక చూశాక నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. టు బీ హానెస్ట్, తీసుకున్న ప్లాటే చాలా సిల్లీగా అనిపించింది. దానికి తోడు ఎగ్జిక్యూషన్ కూడా చాలా వరకు బోరింగ్గా ఉంటుంది. బేసిక్ ప్లాట్ వచ్చేసి ఒక ఫ్యామిలీలో వాళ్ళ కోడలు అక్రమ సంబంధం పెట్టుకుంది అని తెలుస్తుంది. సో అలా తెలిసాక ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. ప్లస్ పాయింట్స్: స్టార్టింగ్ 20 మినిట్స్ బాగుంది, ఏదో యూనిక్గా ఉండబోతుంది అనే ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ అక్కడక్కడ వచ్చే సిచ్యువేషనల్ కామెడీ కూడా పర్లేదన్నట్టుగా ఉంటుంది. అండ్ ప్రీ క్లైమాక్స్లో కూడా కాస్త సస్పెన్స్ అయితే బిల్డ్ చేశారు. ఫైనల్లీ సినిమాటోగ్రఫీ డీసెంట్ అనిపించింది. మైనస్ పాయింట్స్: ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న స్టోరీ లైనే చాలా సింపుల్ అండ్ సిల్లీగా అనిపించింది. దానికి తోడు మధ్యలో వచ్చే సీన్స్ కూడా చాలా వరకు డ్రాగడ్గా ఉంటాయి. అండ్ క్లైమాక్స్ కూడా ఈజీగా గెస్ చేసేయచ్చు, అలా ఉంటుంది. అండ్ ఆ క్లైమాక్స్లో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవడంలో తప్పేం లేదన్నట్టుగా కంక్లూజన్ ఇచ్చారు. ఫైనలీ సాంగ్స్ బిలో యావరేజ్ అనిపించాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సో ఫైనల్గా చెప్పాలంటే జస్ట్ అన్ యావరేజ్ ఫిలిం గైస్. ఒక సింపుల్ స్టోరీ లైన్తో చాలా వరకు డ్రాగ్ చేశారు. సో ఫ్రీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి అంతే. అండ్ కొన్ని ప్లేసెస్లో సీన్స్ ఇబ్బంది పెడతాయి, సో ఫ్యామిలీతో చూడకండి. సో ఇది గైస్ మలయాళం టు తెలుగు డబ్ అయిన అవిహితం మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.